నమస్తే. ఈరోజు పావు బాజీ ఎలా చేయాలో చూద్దాం. అరకప్పు క్యాలీఫ్లవర్, పావు కప్పు బఠానీ, పావు కప్పు బంగాళదుంప, పావు కప్పు క్యారెట్, పావు కప్పు బీన్స్, అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, ఉల్లి ముక్కలు తీసుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ని వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చివాసన పోయినంత వరకు 3 నిమిషాలు వేయించాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ వేసి కొద్దిగా కలుపుకొని ఉప్పు, జీరా పొడి పావు స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ పావు భాజీ మసాలా వేసి వేయించాలి. ఒక 5 నిమిషాలు వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న కూరలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు వరకు నీరు పోసుకొని కుక్కర్ మూత పెట్టి హైలో 1 విజిల్, స్లోలో 4 విజిల్స్ వచ్చినంత వరకు ఈ కూరల్ని ఉడికించుకోవాలి. ఈ కుక్కర్ విజిల్ వచ్చి చల్లగయ్యేలోపు గ్రేవీకి ఏం కావాలో చూద్దాం. 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 క్యాప్సికమ్, 2 నుంచి 3 టమాటాలు, 1 చెక్క నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఒక కడాయి వేడి చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి వేడి చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఉల్లిపాయ కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి మూత పెట్టి క్యాప్సికమ్ ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. క్యాప్సికమ్ ఉడికాక టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత గరిటెతో సహాయంతో కానీ లేదా ఒక మ్యాషర్ సహాయంతో మెత్తగా చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చాక మూత తీసి ముందుగా మ్యాష్ చేసి చూసుకోవాలి. మ్యాష్ అవ్వకపోతే వాటర్ ఉండడం వల్ల కూడా మ్యాష్ అవ్వదు. ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇప్పుడు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే మ్యాష్ చేసుకుంటే మెత్తగా మ్యాష్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యాష్ చేసుకున్న కూరలను కూడా వేసి మళ్ళీ మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసుకుంటూ రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేరుగా చేసిన నీటిని కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత దీంట్లో 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ భాజీ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. కావాలంటే వేడిగా ఉండేటప్పుడే మరికొద్దిగా బటర్ కూడా వేసుకోవచ్చు. దీంతో తినడానికి పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ఆయిల్లో వేడి చేసుకొని ఉప్పు వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసి అందులో నెయ్యి కానీ బటర్ కానీ వేసి పావుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నొక్కి ఫ్రై చేసుకుంటే పావు అంతా కూడా నీట్గా కాలుతుంది. అంతే, పావు బాజీ రెడీ. థ్యాంక్ యూ.